అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. మీరు మీ ఏఐ జర్నీలో 0లో ఉన్న, 100లో ఉన్న మీ అందరికీ డెఫినెట్‌గా తెలియవలసిన 15 వర్డ్స్‌ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీరు కనుక ఈ వర్డ్స్ తెలుసుకుంటే మీ పీర్స్ 40-50% మంది కంటే బెటర్ అవుతారు. అండ్ వంశీభావని ఛానల్ ఫాలో అవుతున్నారంటే ఆ మాత్రం బెటర్ అవ్వాల్సిందే. సో వీడియోని అందరికి వాచ్ చేసేయండి. అండ్ ఈ 15 వర్డ్స్‌లో ఎన్ని వర్డ్స్ మీకు ఆల్రెడీ తెలుసో వీడియో మొత్తం చూసాక కమెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వర్డ్ నెంబర్ 1, LLM, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని యూస్ చేసుకుని ట్రైన్ చేసిన ఒక మ్యాథమెటికల్ మోడల్ని LLM అంటారు. సో మన చాట్ జీపీటీలోని బ్యాక్ ఎండ్ మోడల్ ఏదైతే ఉందో, ఓపెన్ ఏఐ వాళ్ళ మోడల్స్ కానివ్వండి, జెమినీ మోడల్స్ కానివ్వండి, క్లాడ్ మోడల్స్ కానివ్వండి, ఈ మోడల్స్ అన్నీ కూడా LLM, విచ్ ఈస్ చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ట్రైన్ చేసిన మోడల్స్. రెండవది టోకెన్స్ అనమాట. నౌ టోకెన్స్ని చాలామంది చాలా రకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. కానీ సింపుల్గా చెప్పాలి అంటే టోకెన్స్ ఆర్ నథింగ్ బట్ యూనిట్ ఆఫ్ ఏఐ ప్రాసెసింగ్. అంటే లెట్స్ ఇప్పుడు డిస్టెన్స్ ఉంది, కిలోమీటర్స్లో కొలుస్తాం, రైట్? హైట్ ఉంది, ఫీట్లో కొలుస్తాం, సెంటీమీటర్స్లో కొలుస్తాం. సో వీ హ్యావ్ యూనిట్స్ ఫర్ ఎవ్రీథింగ్, రైట్? అదేవిధంగా ఏఐ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ చేస్తున్న వర్డ్స్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దానికి ఒక యూనిట్ కావాలి కదా, ఇట్స్ కాల్డ్ యాజ్ టోకెన్స్ అనమాట. చాలా కేసెస్లో one word is one token, and let's say I love India. So I is a token, love is a token, India is a token. కానీ కొన్ని కేసెస్లో వన్ వర్డ్ కుడ్ హ్యావ్ మల్టిపుల్ టోకెన్స్. అంటే బేస్డ్ ఆన్ ఆ మోడల్ని ట్రైన్ చేస్తున్నప్పుడు ఆ మోడల్ని డిజైన్ చేస్తున్న వాళ్ళు దేన్ని టోకెన్ అని చెప్పి డిఫైన్ చేశారో దాన్ని బట్టి ఉంటుంది. బట్ యూజువల్లీ ఇట్స్ అ వర్డ్, బట్ ఇట్ కుడ్ బి స్మాలర్ దెన్ అ వర్డ్ ఆల్సో. కొన్ని మోడల్స్లో ఈవెన్ కమా ఇస్ అ టోకెన్, రైట్? Simple punctuations can be tokens. So it's just unit of processing in AI అనమాట. Make sense? Third one is context window. ఇప్పుడు మనకి LLM మనతో మాట్లాడుతున్నప్పుడు, మనతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మన దానికి క్వశ్చన్లు అడుగుతూ ఉంటాం, మనకి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది, మళ్ళీ క్వశ్చన్ అడుగుతాం, మళ్ళీ ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తే అట్ మ్యాక్స్ ఆ LLM ఎంత ఇన్ఫర్మేషన్ని అట్ వన్ స్ట్రెచ్ హ్యాండిల్ చేయగలదు అనేది కాంటెక్స్ట్ విండో. అంటే కాంటెక్స్ట్ విండో ఈజ్ బేసిక్లీ మీరు దాన్ని అడుగుతున్న ఇన్ఫర్మేషన్, అది మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మీరు దానికి అడిషనల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్, కుడ్ బి ఫైల్స్, కుడ్ బి మ్యూజిక్, కుడ్ బి వీడియోస్, కుడ్ బి ఆడియోస్, కుడ్ బి ఇమేజెస్. ఆ ఇన్ఫర్మేషన్ కుడ్ బి లెట్స్ సే అది ఆల్రెడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద యూఆర్ ఆస్కింగ్ ఇటరేటివ్ క్వశ్చన్స్. సో ఆ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ కన్వర్సేషన్, ఈ మొత్తం కూడా. సో ఒక స్పెసిఫిక్ కన్వర్సేషన్లో ఎంతైతే మ్యాక్సిమం అది ఇన్ఫర్మేషన్ని లోడ్ చేసుకోగలదో ఆ మ్యాక్సిమం లోడ్ చేసుకునే కెపాసిటీ ఈజ్ కాంటెక్స్ట్ విండో. నెక్స్ట్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ అంటే ఏంటి? ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ప్రాంప్ట్ ఈజ్ నథింగ్ బట్ మనం LLMకి ఇచ్చే ఇన్పుట్. ఆ ఇన్పుట్ అనేది రిక్వెస్ట్ అవ్వచ్చు, ఇన్స్ట్రక్షన్ అవ్వచ్చు, టాస్క్ అవ్వచ్చు, ఆర్డర్ అవ్వచ్చు, మీరు తిట్టచ్చు, కొట్టచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు యాజ్ అ ఇన్పుట్ ఆ LLMకి ఇస్తున్న దాన్ని మనం ప్రాంప్ట్ అంటాము. అండ్ వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్స్ ఆ ప్రాంప్ట్స్ని ఇస్తే మనకి LLMs రెస్పాన్స్ అనేది సరిగ్గా ఇస్తుందో అనే విధంగా హ్యూమన్స్ ట్రైన్ అవ్వడాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. మేక్ సెన్స్? నెక్స్ట్ వర్డ్ ఆన్ ద లిస్ట్ ఈస్ RAG అనమాట. RAG స్టాండ్స్ ఫర్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో 3 words. రిట్రీవల్ అంటే ఎక్కడ ఉన్నదాన్ని తెచ్చుకోవడం, ఆగ్మెంట్ అంటే ఉన్నదాంతో యాడ్ చేయడం, జనరేషన్ అంటే క్రియేట్ చేయడం, రైట్? ఇప్పుడు ఈ LLMs ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ జనరేటివ్ AI మోడల్స్. అంటే మీరు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అది మీకు ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తుంది. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. ఇట్ కుడ్ బి సింపుల్ క్లాసిఫికేషన్ మోడల్. లెట్స్ ఒక ఇమేజ్ ఇచ్చారు, ఆ ఇమేజ్ కుక్కదా పిల్లదా, ఇట్స్ అ క్లాసిఫికేషన్ మోడల్. బట్ ఈ కేసులో LLMs కేసులో దే ఆర్ జనరేటింగ్ రెస్పాన్సెస్. కాబట్టి జనరేటివ్ మోడల్స్తో మాట్లాడుతున్నారు కాబట్టి ఆ G స్టాండ్స్ ఫర్ జనరేషన్. నో వాట్ డస్ R అండ్ A స్టాండ్ ఫర్? లెట్స్ సే ఒక LLM ఉంది, చాట్ జీపీటీ మోడలే ఉందనుకుందాం. దాన్ని మీరు మీ కంపెనీలోని లీవ్ పాలసీ ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఎన్ని రోజులు కంటిన్యూస్గా సిక్ లీవ్ తీసుకోవచ్చు, ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. బట్ ఆ క్వశ్చన్కి కావాల్సిన ఆన్సర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది లెట్స్ సే చాట్ జీపీటీని ట్రైన్ చేస్తున్నప్పుడు ఇచ్చిన డేటాలో లేదు. ఆ కేసులో వాట్ వి డూ ఇస్ ఈ కంపెనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో పాలసీస్, ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ని మనం LLMకి అది రిట్రీవ్ చేసుకునే విధంగా, ఫెచ్ చేసుకునే విధంగా ఆ ఫార్మాట్లో ఇచ్చి కావాల్సినప్పుడు రిట్రీవ్ చేసుకుని మనం ఇచ్చిన ఒరిజినల్ క్వశ్చన్తో దాన్ని ఆగ్మెంట్ చేసి అంటే యాడ్ చేసి దాన్ని LLMకి ఇచ్చి రెస్పాన్స్ జనరేట్ చేయించుకోవడాన్ని RAG అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ కేసులో మీ పాలసీలో లెట్స్ సే ఒక పేజ్ ఉంది, ఆ పేజ్లో ఇట్స్ మెన్షన్ దాట్ మోర్ దాన్ 2 days కన్సిక్యూటివ్గా సిక్ లీవ్ తీసుకోకూడదు. ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిట్రీవ్ చేసుకుంటుంది. మీ ఒరిజినల్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద పాలసీ ఫర్ సిక్ లీవ్స్? సో ఈ ఒరిజినల్ ప్రాంప్ట్కి రిట్రీవ్ చేసుకుని వచ్చిన, ఫెచ్ చేసుకుని వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఆగ్మెంట్ చేసి అంటే యాడ్ చేసి ఆ మొత్తాన్ని LLMకి ఇచ్చి రెస్పాన్స్ని జనరేట్ చేపిస్తుంది.
దాట్స్ కాల్డ్ అ ర్యాగ్. మేక్ సెన్స్? దెన్ వీ హ్యావ్ ఎంబెడింగ్స్. ఈ ఎంబెడింగ్స్ అంటే ఏంటి చెప్పాను కదా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసుకోగలిగే ఫార్మాట్లో ఇస్తామని చెప్పి. ఆ ఫార్మాట్ ఏంటి? ఇట్స్ అ ఎంబెడింగ్. ఎంబెడింగ్ ఈజ్ సింపుల్. ఎంబెడింగ్ అనేది న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మీనింగ్ అనమాట. చాలామంది టెక్స్ట్కి న్యూమరికల్ రిప్రజెంటేషన్ అనేది ఎంబెడింగ్ అనుకుంటారు. నో, ఇట్స్ అ న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మీనింగ్. అన్న ఏంటన్నా న్యూమరికల్ అంటున్నాం, ఎంబెడింగ్ అంటున్నాం, మీనింగ్ అంటున్నాం, అసలు ఏంటి? ఓకే, లెట్స్ అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్ ఎంత పెద్ద ఎల్ఎల్ఎం అని అవనివ్వండి, దానికి టెక్స్ట్ అర్థం కాదు, రైట్? దానికి ఇమేజెస్ అర్థం కావు, వీడియోస్ అర్థం కావు. అర్థమయ్యేదల్లా ఏంటి? నంబర్స్. ఆ నంబర్స్ నుంచే ప్యాటర్న్స్ని ఫామ్ చేసి మనకి ఎంత పెద్ద ఏఐ మోడల్ అయినా ఇవాళ పనిచేస్తుంది, రైట్? సో ఆ కేసులో మనం ఆ టెక్స్ట్ని దానికి అర్థమయ్యే విధంగా యాజ్ అ నంబర్ ఒక న్యూమరికల్ ఫార్మాట్లో ఎల్ఎల్ఎంకి ఆర్ ఎనీ ఆఫ్ దిస్ మోడల్స్కి ప్రొవైడ్ చేయాలి, రైట్? సో ఆ న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దీస్ టెక్స్చువల్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉన్నాయో దాన్నే ఎంబెడింగ్ అంటాం. బట్ ఇట్స్ నాట్ డైరెక్ట్లీ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్. సి, ఇప్పుడు యాపిల్ అనే వర్డ్ ఉంది, రైట్? అన్ యాపిల్ అ డే కీప్స్ ద డాక్టర్ అవే. ఈ కేసులో, ఈ కాంటెక్స్ట్లో యాపిల్ అనేది ఒక ఫ్రూట్, రైట్? ఐ రీసెంట్లీ అటెండెడ్ యాపిల్స్ కాన్ఫరెన్స్. నా ఈ కేసులో యాపిల్ అనేది ఒక కంపెనీ, బట్ రెండిట్లో వర్డ్ సేమే. అలాంటప్పుడు మీరు జస్ట్ టెక్స్ట్ని మాత్రమే డైరెక్ట్గా నెంబర్గా కన్వర్ట్ చేస్తే ఈ 2 కేసెస్లో కూడా యాపిల్కి సేమ్ నెంబరే వస్తుంది, బట్ అలా రాకూడదు. కాబట్టి మీనింగ్ని బట్టి, లెట్స్ సే పప్పీ అండ్ డాగ్, డిఫరెంట్ వర్డ్స్ బట్ ఇట్ హ్యాస్ సిమిలర్ మీనింగ్, రైట్? బట్ ఈ 2 కేసెస్లో, ఈ 2 సెంటెన్సెస్లో యాపిల్ ఎగ్జాక్ట్ సేమ్ వర్డ్ అయినా సరే మీనింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. కాబట్టి ఇట్స్ యాక్చువల్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ మీనింగ్, నాట్ జస్ట్ టెక్స్ట్. సో మనం ఆ టెక్స్ట్కి ఉన్న మీనింగ్ని యాజ్ అ నెంబర్గా రిప్రజెంట్ చేస్తాం. ఆ రిప్రజెంటేషన్నే ఎంబెడింగ్ అంటాము. ఇఫ్ యూ వాంట్ నో మోర్ అబౌట్ ద ఎంబెడింగ్ పార్ట్, కమెంట్ చేయండి, విల్ మేక్ అ వీడియో ఇన్ డీటెయిల్. దెన్ ద నెక్స్ట్ వర్డ్ వీ హ్యావ్ ఇస్ వెక్టర్ డేటాబేస్. ఎలాగైతే మనకి స్టాండర్డ్ డేటాబేసెస్ లైక్ ఎస్క్యూఎల్ డేటాబేస్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్, ఎస్క్యూఎలైట్, ఆర్ మనకి MongoDB. These are all different types of databases for either SQL or NoSQL types of data. బట్ మనకి ఈ సిమాంటిక్ డేటా అయితే ఉందో, విచ్ మీన్స్ సిమాంటిక్ అంటే మీనింగ్ అనమాట. సో ఈ మీనింగ్తో కలిగిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం సేమ్ ఇటువంటి SQL ఆర్ NoSQL డేటాబేసెస్లో పెట్టలేం. వీ నీడ్ స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ డేటాబేసెస్ అండ్ వాటినే వెక్టర్ డేటాబేసెస్ అంటారు. సో ఈ ఎంబెడింగ్నే యాజ్ అ వెక్టర్ మల్టీ డైమెన్షనల్ స్పేస్లో మనం ప్లాట్ చేస్తాము. ఆ మల్టిపుల్ వెక్టర్స్ మధ్య యాంగిల్ని బట్టి ఏ 2 వెక్టర్స్ సిమిలర్ అని చెప్పి మనం దాన్ని బట్టి ఈ రిట్రీవల్ ప్రాసెస్ని చేస్తాం. కాబట్టి అక్కడ మనకి స్పెషల్ టైప్ ఆఫ్ సిమాంటిక్ ప్రొసెషన్కి డేటాబేసెస్ కావాలి, అండ్ ఫర్ దాట్ వీ యూజ్ వెక్టర్ డేటాబేసెస్. నెక్స్ట్ వీ హ్యావ్ టూల్స్. టూల్స్ ఆర్ సింప్లీ పుట్, అంటే టూల్స్ అనేవి డిఫరెంట్ కాంటెక్స్ట్ డిఫరెంట్ థింగ్స్ కదా, బట్ ఈ ఏఐ స్పేస్లో టూల్స్ అంటే సింపుల్ ఫంక్షన్స్, ఎనీ ఫంక్షన్, రైట్? లెట్స్ సే మీరు యాడ్ అని చెప్పి A+B అని చెప్పి రిటర్న్ చేస్తాను అనుకోండి, ఈవెన్ దట్స్ అ టూల్. ఎనీ ఫంక్షన్ దట్ కెన్ బి కాల్డ్ ఈజ్ అ టూల్. ఆ ఫంక్షన్ లోపల మీరు ఒక ఏపీఐని కాల్ చేయొచ్చు, ఆ ఫంక్షన్ లోపల మీరు జస్ట్ నెంబర్స్ని యాడ్ చేయొచ్చు, ఆ ఫంక్షన్ లోపల మీరు ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు, ఆ ఫంక్షన్ లోపల మీరు ఏదైనా చేయండి, బట్ ఆ ఫంక్షన్ని మీరు టూల్ ప్రొవైడ్ చేయొచ్చు టు ద ఎల్ఎల్ఎం. నెక్స్ట్ ఏపీఐ. ఇందా చెప్పింది ఏపీఐ అంటే ఏంటి? సి, ఏపీఐ ఈజ్ నాట్ జస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏఐ, బట్ ఇన్ జనరల్ మనకి ఐటీ ఇండస్ట్రీలో ఏపీఐస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు జొమాటో ఉంది, ఓకే? నా ఈ జొమాటోలో మ్యాప్స్ కావాలి. వాళ్ళు కావాలనుకుంటే సొంతంగా మ్యాప్స్ కావాల్సిన సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయొచ్చు. బట్ వై టు బిల్డ్ సంథింగ్ విచ్ ఆల్రెడీ ప్రెసెంట్, రైట్? గూగుల్ దగ్గర మ్యాప్స్ అనే సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, నా దగ్గర మ్యాప్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి నేను దాన్ని నీకు అసలు ఏపీఐ ప్రొవైడ్ చేస్తాను, అసలు ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తాను, నువ్వు వాడుకో, అండ్ వాడుకున్న దానికి డబ్బులు ఇచ్చే అంటాడు. కాబట్టి వీళ్ళకి ఆ వాడుకోవడం ఈజ్ ఈజీ. నా ఇక్కడ జొమాటో వాళ్ళకి ఆర్ ఈ ఫుడ్ డెలివరీ యాప్స్కి ఆ ఆల్రెడీ ఉన్న మ్యాప్స్ని వాడుకోవడం ఈజీ. ఎందుకని? సొంతంగా అలాగా బిల్డ్ చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఇట్స్ నాట్ అబౌట్ బిల్డింగ్. దాన్ని మెయింటైన్ చేసుకోవాలి, రెగ్యులర్గా అప్డేట్ చేయాలి, రైట్? ఆల్ ఆఫ్ దాట్ ఈజ్ అన్ ఎక్స్ట్రా ఓవర్ హెడ్. కాబట్టి జస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్న సాఫ్ట్వేర్ ఉందో దాన్ని వాడుకుంటూ వీళ్ళ అప్లికేషన్లో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. ఐ మీన్ దిస్ ఇస్ జస్ట్ ఎగ్జాంపుల్, రైట్? ఇట్స్ వంశీబాండ్.in ఉంది. వంశీబాండ్.inలో మీరు పేమెంట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ కోసం కావాలంటే నేను పేమెంట్ గేట్వే బిల్డ్ చేయొచ్చు, బట్ ఇట్స్ డిఫికల్ట్, రైట్? అనవసరంగా దాన్ని మెయింటైన్ చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి, ఆర్బీఐ రెగ్యులేషన్స్, ఆల్ ఆఫ్ దాట్ ప్లస్ ఆల్ ది ఓవర్ హెడ్ మెయింటెనెన్స్. ఇదంతా బదులు నేనేం చేస్తాను? రేజర్ పే వల్ల ఏపీఐని వాడేస్తాను. సో ఆ విధంగా అనమాట. ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఒక ఇంటర్ఫేస్ ద్వారా మీ అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేసుకుంటారు. ఆ ఇంటర్ఫేస్ని ఏపీఐ అంటారు. నెక్స్ట్ ఏజెంట్. సి, ఎల్ఎల్ఎంని యాజ్ అ బ్రెయిన్ అనుకుంటే, బ్రెయిన్ మీకు డిఫరెంట్ పనులని ఏ విధంగా చేయాలో చెప్తుంది, కానీ ఉత్తి బ్రెయినే మీకు కావాల్సిన పనులను చేసేది, దానికి మీకు బాడీ పార్ట్స్ కావాలి. అదేవిధంగా మీరు ఈ ఎల్ఎల్ఎంకి, బ్రెయిన్కి టూల్స్ని యాడ్ చేస్తే ఏమవుద్ది? ఇట్స్ లైక్ బాడీ పార్ట్స్. సో బ్రెయిన్ ప్లస్ బాడీ పార్ట్స్ కెన్ డూ టాస్క్స్. ఉత్తి ఎల్ఎల్ఎం ఉందనుకోండి, టికెట్ని ఏ విధంగా బుక్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ టూల్స్ అటాచ్డ్ టు ద బ్రెయిన్,
ఆ టూల్స్ ఈ యాక్షన్స్ని పర్ఫామ్ చేసి యాక్చువల్గా టికెట్ని బుక్ చేయగలుగుతాయి. సో ఏజెంట్ ఈజ్ సింప్లీ పుట్ LLM, ఇట్స్ ద బ్రెయిన్ ప్లస్ సెట్ ఆఫ్ టూల్స్ విచ్ ఆర్ లైక్ బాడీ పార్ట్స్. సో యూ కెన్ డూ టాస్క్స్ ఇన్ జనరల్ ఫర్ స్పెసిఫిక్ ప్రీడిఫైన్డ్ గోల్. దెన్ వీ హ్యావ్ MCP. నా ఏమైంది అంటే రోజుకి మనకి ఈ LLM చుట్టూరు డెవలప్మెంట్ పెరిగే కొద్దీ రకరకాల ఏజెంట్స్ వచ్చేసాయి. నౌ మీ అప్లికేషన్తో మీరు ఈ రకరకాల ఏజెంట్స్ని ఇంటిగ్రేట్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఫార్మాట్ ఉందనుకోండి, ఇట్స్ డిఫికల్ట్ ఇంటిగ్రేట్. కాబట్టి ఒక స్టాండర్డ్ ఇంటర్ఫేస్ డిఫైన్ చేశారనమాట. అందరూ కూడా ఇదే విధంగా ఇంటిగ్రేట్ అవ్వండి అని చెప్పి. కాబట్టి కష్టం అవుతుందని చెప్పి ఆంథ్రోపిక్ వాళ్ళు ఒక ప్రోటోకాల్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు అందరూ అదే వాడుతున్నారు, దాన్ని MCP అంటారు. సో దీంట్లో ఏంటి అంటే డిఫరెంట్ ఏజెంట్స్ని మీ అప్లికేషన్తో ఆర్ మీ మాడ్యూల్తో మీ కోడ్ బేస్తో ఇంటిగ్రేట్ చేసేందుకు ఒక స్టాండర్డ్ ఇంటర్ఫేస్ని డిఫైన్ చేస్తారు. నా అందరూ కూడా ఒక ఏజెంట్ని డిఫైన్ చేస్తున్నా ఇంటిగ్రేట్ చేస్తున్నా ఈ ప్రోటోకాల్ని వాడతారు. కాబట్టి ఇట్స్ స్టాండర్డ్ అండ్ ఈ ప్రాసెస్ని when you're repeating with multiple agents, it's not redundant and easy to maintain. So that's MCP. In detail మన కోర్స్లో ఆల్రెడీ ఉంది మన ఛానల్లో, యూ కెన్ వాచ్ దట్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్కిల్స్. ఇప్పుడు ఈ క్లౌడ్ వచ్చాక ఈ క్లౌడ్ కోడ్లో ఎస్పెషలీ స్కిల్స్ అనేవి బాగా ఫేమస్ అయిపోయాయి. వాట్ ఆర్ స్కిల్స్? స్కిల్స్ ఆర్ క్యాపబిలిటీస్. సో మీరు లెట్స్ ఏ కోడ్ని రివ్యూ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పుల్ రిక్వెస్ట్ని ఫెచ్ చేయాలి, దాన్ని మీ ఎగ్జిస్టింగ్ కోడ్తో కంపేర్ చేయాలి. దాంతోపాటు కొత్తగా క్రియేట్ చేసిన కోడ్లో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇష్యూస్ కుడ్ బి ఐదర్ జస్ట్ కోడ్ స్మెల్స్ అంటే సరిగ్గా రాయేసి ఉండొచ్చు అని చెప్పి ఫార్మాటిక్గా, ఆర్ ఇన్ జనరల్ లాజిక్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఆ రెండింటిని మనం క్లాసిఫై చేసి రిపోర్ట్ చేయాలి. నౌ దిస్ ఈస్ ద ప్రాసెస్ దట్ యూ హ్యావ్ టు ఫాలో ఫర్ ఈచ్ ఆఫ్ ది కోడ్ రివ్యూ ప్రాసెస్, PR రివ్యూ ప్రాసెస్. కాబట్టి దీన్ని యాజ్ అ క్యాపబిలిటీ ప్రొవైడ్ చేసి దీనికి ఈ టూల్స్ కావాలని చెప్పి ఒక క్యాపబిలిటీని డిఫైన్ చేస్తే ఎప్పుడైనా సరే రివ్యూ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఆ క్యాపబిలిటీస్ని ఎత్తుకుని వాడేసుకోవచ్చు. అంతే తప్ప ప్రతిసారి ఇది ఈ 4 స్టెప్స్ చేస్తే పనిచేస్తుందని చెప్పి చెప్పకుండా ఆ 4 స్టెప్స్ని యాజ్ అ టెంప్లెట్ డిఫైన్ చేస్తే కావాల్సినప్పుడల్లా క్లౌడ్ ఆర్ ఎనీ ఏజెంట్ విల్ పిక్ దట్ అండ్ దాన్ని యూస్ చేసుకుంటూ మీకు కావాల్సిన ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. దాట్స్ అ స్కిల్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ క్యాపబిలిటీ దట్ యూ కెన్ డిఫైన్ ఇన్సైడ్ ఏజెంట్. దెన్ వీ హ్యావ్ ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే ఏంటి? మీరు ఏఐతో మాట్లాడి LLMతో మాట్లాడి రెస్పాన్స్ని జనరేట్ చేయించే ప్రాసెస్ని ఇన్ఫరెన్స్ అంటారు. సో సింప్లీ లెట్స్ సే నేను వాట్ ఈస్ మై నేమ్ అంటే మనకి ChatGPT ఆర్ వాట్ ఎవర్ ఉన్న ఇన్ఫర్మేషన్తో ఆన్సర్ ఇస్తుంది కదా, ఆ ఇస్తున్న ఆన్సర్ని క్రియేట్ చేయడానికి మనం వాడే ప్రాసెస్ని ఆ మోడల్లో ఇన్ఫరెన్స్ అంటాము. ఓకే, అందుకే మనకి APIస్లో రెస్పాన్స్ టైం ఉంటుంది, బట్ మోడల్స్లో దర్ ఇస్ ఇన్ఫరెన్స్ టైం. ఎంత టైం పట్టింది రెస్పాన్స్ ఇవ్వడానికి అని చెప్పి. సో వీ హ్యావ్ లాస్ట్ 2 వర్డ్స్. అందులో ఫస్ట్ ది గార్డ్ రైల్స్. సింపుల్గా చెప్పాలి అంటే మీ మోడల్కి చుట్టూరు గేట్ కట్టేసి రూల్స్ పెట్టడం. లేకపోతే ఏమైంది ఇనిషియల్గా కట్టేసి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైన్ అయింది కాబట్టి ఇట్ నోస్ ఎనీథింగ్. ఇప్పుడు నేను వీడియోలో చెప్పలేని కూడా మనల్ని కూడా LLM చేయగలదు, బట్ అవి యూజర్స్ ద్వారా చేయనివ్వకూడదు కదా. కాబట్టి దానికి ఆ మోడల్కి రూల్స్ పెట్టడాన్ని గార్డ్ రైల్స్ అంటారు. నేను ChatGPT దగ్గరికి వెళ్ళి బాబు నాకు మైక్రోసాఫ్ట్ విండోస్ 11కి యాక్టివేషన్కి ఇవ్వి అంటే అది ఇవ్వగలదు, దాని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఫ్రీగా అలాగా పైరసీ కీస్ ఇచ్చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే దాని చుట్టూ రూల్స్ పెడతారనమాట. ఇటువంటి క్వశ్చన్స్ అడిగితే చెప్పను పో అని చెప్పి అనమని చెప్పి. సో దాన్నే గార్డ్ రైల్ అంటారు. నా ఈ గార్డ్ రైల్స్ని బ్రేక్ చేసుకుంటూ మీరు LLM ద్వారా అది చేయకూడని పని చేయించుకుంటే దాన్ని జైల్ బ్రేకింగ్ అంటారు. ఓకే, అండ్ ద ఫైనల్ వర్డ్ ఈజ్ ఫైన్ ట్యూనింగ్. ఆల్రెడీ ఉన్న మోడల్స్ అన్నీ కూడా విచ్ ఆర్ లైక్ పబ్లిక్, దే ఆర్ ఆల్ జనరల్ పర్పస్ మోడల్స్. అంటే దానికి మెడిసిన్ తెలుసు, కోడింగ్ తెలుసు, ఇంజనీరింగ్ తెలుసు, అన్నీ తెలుసు. ఇట్స్ అ జనరల్ పర్పస్ మోడల్. బట్ లెట్స్ మీరు దాన్ని ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం, ఓన్లీ మెడికల్ కోసం ఆర్ ఓన్లీ కోడింగ్ కోసం ఇంకా బెటర్గా ఎక్కువ డేటాతో ట్రైన్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ ఉన్న ప్యాటర్న్స్ పైనే, ఆల్రెడీ ఉన్న ట్రైనింగ్ సెట్ పైనే అడిషనల్గా ట్రైనింగ్ డేటా యాడ్ చేసి ఆ మోడల్ని బెటర్ చేద్దాం అనుకుంటే దాన్ని ఫైన్ ట్యూనింగ్ అంటాము. దీస్ ఆర్ ది టాప్ 15 వర్డ్స్ గైస్. ఐ హోప్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇట్స్ లైక్ అ మ్యారథాన్ ఆఫ్ డిఫరెంట్ కీవర్డ్స్, బట్ ఐ హోప్ ఇట్ మేడ్ సెన్స్. ఏదైనా ఒక పదాన్ని సరిగ్గా నేను చెప్పలేకపోయినా మీకు అర్థం కలకపోయినా కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ ద కమెంట్స్. నౌ ఇన్ జనరల్ మనకి AI స్పేస్లో ఉన్న డిఫరెంట్ విషయాలు నేర్చుకోవడానికి నేను 3 టైప్స్ ఆఫ్ కోర్సెస్ డివైడ్ చేస్తాను. ఫస్ట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఆర్ బేసిక్లీ AIని బిల్డ్ చేసే కోర్సెస్. సెకండ్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఆర్ ఏజెంటిక్ AI కోర్సెస్. థర్డ్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఆర్ మనకి ఈ ఎంటర్ప్రైజ్ AI కోర్సెస్, క్లౌడ్ AI, క్లౌడ్ కోడ్ కోర్సెస్. నౌ వీటిల్లో ఏజెంటిక్ ఏదైతే స్పేస్ ఉందో దాంట్లో ఫ్రమ్ లాస్ట్ 1 year తెలుగులో ద అన్బీటెన్ బెస్ట్ కోర్స్ ఈజ్ వంశీ భవానీస్ AI ఏజెంట్స్ కోర్స్. అంటే బాహుబలి టైప్లో దాన్ని బీట్ చేసే కోర్స్ ఇంకా పుట్టలేదు మామ. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏజెంటిక్ AI, ద బెస్ట్ కోర్స్ ఈజ్ వంశీ భవానీస్ AI ఏజెంట్ కోర్స్. కోర్స్ రిలీజ్ చేసి 1 year అయిపోయింది. ఇప్పుడు నేను ఆ కోర్స్ని అప్డేట్ చేయకపోయినా ఎవ్వరు అడగరు. బట్ రీసెంట్లీనే మళ్ళీ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పి VPS వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్ని వాడుకుంటూ ఆ స్పెసిఫిక్ AI మోడల్స్ని, ఓపెన్ సోర్స్ మోడల్స్ని
ఈ విధంగా హోస్ట్ చేసుకుని సొంతంగా తక్కువ డబ్బులతో దాన్ని వాడుకోవచ్చని చెప్పి ఒక ఎక్స్ట్రా మాడ్యూల్, బోనస్ మాడ్యూల్ కూడా రిలీజ్ చేశాను. సో ఆ విధంగా వెన్ ఎవర్ దర్ ఇస్ గుడ్ థింగ్ ఇన్ దట్ స్పేస్ కోర్స్ని కంటిన్యూస్గా అప్డేట్ చేస్తున్నాను. ఇట్స్ అ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అట్ జస్ట్ ప్రస్తుతానికి 2.5K రూపీస్. ఇట్ మైట్ ఇంక్రీస్, బట్ యా దట్స్ కరెంట్ ప్రైస్. సో ఇంట్రెస్ట్ ఉంటే ఐ వుడ్ హైలీ రికమెండ్ యూ టు టేక్ దట్ కోర్స్. బట్ ఇన్ జనరల్ ఈ స్పేస్లో రెగ్యులర్ అప్డేట్స్ కోసం కీప్ ఫాలోయింగ్ వంశీ భవాని. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.